నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మీకు జుట్టు ఒత్తుగా బాగా పెరగడానికి ఒక ఆయిల్ తయారు చేస్తాను చూడండి. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి దానిలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కాగే లోపల దీనికి కావాల్సిన వస్తువులు చూపిస్తాను చూడండి. రోజ్మెర్రీ ఆకులు ఇవి. ఈ ఆకులు మా తోటలో ఉన్నాయి, ఇంటి గార్డెన్లోనే మొక్కలు నర్సరీ నుంచి తెచ్చేసుకున్నాను అన్నమాట. ఈ మొక్క ఒకటి బాగానే వస్తుంది. ఇవి మెంతులు ఇంట్లో ఉన్నాయి, కొద్దిగా వేసుకున్నాను. లవంగాలు ఒక 7-8 తీసుకున్నాను. అవి తీసుకొని ఈ నీళ్లు బాగా మరుగుతూ ఉంటాయి అన్నమాట. బాయిల్ అవుతూ ఉండేదాకా గమనించుకుంటూ ఉండాలన్నమాట. నేను దీనికి ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను. మామూలుగా మీకు ఇంకేదన్నా ఆయిల్ కావాలన్నా, కొంతమంది ఇంకా బాగా జుట్టు బాగా ఒత్తుగా కావాలి అనుకునేవాళ్ళు ఈ ఆముదం యూస్ చేసుకుంటారు. ఆముదం ఆయిల్ అంటే స్మెల్ ఇష్టపడిన వాళ్ళు యూస్ చేసుకోరు. స్మెల్ పర్లేదు అనుకునేవాళ్ళు ఆముదం కూడా యూస్ చేసుకుంటే ఇంకా బాగా జుట్టు ఒత్తుగా వస్తుందన్నమాట. ఇలా వాటర్ బాయిల్ అయ్యేట్లుగా చూసుకొని దీనిపైన మనం ఒక బౌల్ తీసుకోవాలి. దీనికి సరిపడేటువంటి బౌల్ని ఒకదాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకొని ఉండాలి ముందుగానే, మనం ఆయిల్ పోసుకోవడానికి అనమాట. మామూలుగా ఆయిల్ గిన్నెలో వేసి చేస్తారు. దీనికి ఈ ప్రాసెస్కి మాత్రము ఇలా వాటర్ కింద పెట్టి కింద బాయిల్ అయ్యేటప్పుడు దానిపైన ఇలా గిన్నె పెట్టాలన్నమాట. ఈ బౌల్లో కూడా తడి ఏం లేకుండా చూసి పెట్టుకోవాలి. ఒక 200 ml వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో పోసేసేసి గ్యాస్ కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. మరీ హైలో పెట్టుకునేదంటే వాటర్ పొంగిపోయినట్లు అట్లా వస్తుంది. అలా కాకుండా స్లో మోషన్లోనే మనం హీట్ చేసుకుంటూ బాగా నెమ్మదిగా హీట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ హీట్ చేసుకునేప్పుడు ఇందాక నేను చూపించి పెట్టుకున్నాను కదా, ఈ రోజ్మెరీ లీవ్స్, మెంతులు, లవంగాలు ఇవన్నీ కూడాను వరుసగా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతూ ఉన్నట్లుగా అనిపిస్తున్నప్పుడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ముందు ఈ ఆకుల్ని మనము బయట నుంచి కోసుకొస్తాం కాబట్టి కడిగి ఒక పొడిగుడ్డ మీద పెట్టేసుకొని ఉండాలి ముందుగానే. ఇప్పుడు ఆ ఆకులన్నీ కూడా చూడండి వేస్తున్నాను. ఇలా ఈ ఆకులన్నీ ఆయిల్లో వేసేసేయాలి. ఈ ఆకులు వేస్తున్నప్పుడు స్మెల్ కూడా అనిపిస్తుంటుంది మనకి. చక్కగా ఆకులు మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. కొంచెం తీసుకొని చుంచుకున్నా కూడా స్మెల్ వస్తుంది. మనము జుట్టుగా ఆయిల్ పట్టించినప్పుడు కూడాను స్మెల్ బాగుంటుంది అనమాట. మన తల వాసన కూడా చాలా బాగుంటుంది. అందుకని కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి జుట్టు బాగా పెరగడానికి ముందు. తర్వాత ఈ మెంతులు వేస్తున్నాను చూడండి. లవంగాలు వేసేసుకోవాలి, మెంతులు కూడా. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసేసేసి బాగా వేడి చేయాలన్నమాట దీన్ని. ఇది స్లోగానే వేడి చేస్తున్నాం ఇక్కడ మనం. హైలో పెట్టకూడదు. హైలో పెడితే వాటర్ పొంగి వచ్చేస్తుంది అనమాట. అందుకని నెమ్మదిగా ఒకసారి కలిగి పెట్టేసేసుకొని ఒక 20-25 మినిట్స్ లేదంటే 30 మినిట్స్ దాకా అయినా కూడా నెమ్మదిగా దీని ఆయిల్ని హీట్ కానిచ్చుకోవాలి. ఈ విధంగా చూడండి. అప్పుడప్పుడు మధ్యలో లైట్గా అట్లాంటి ఆకులు మనకు తెలుస్తుంటాయి అన్నమాట. ఇలా అయితే చూసినట్టు అది అందులో ఉండేటువంటి స్మెల్ అంతా దానిలోకి దిగడం, అందులో ఉండే రసం అంతా కూడాను ఆయిల్లోకి దిగడం మనకు కనపడుతుంది అనమాట. మన స్పూన్తో అట్లా తీసి చూసుకుంటే ఒక 25 మినిట్స్ దాకా స్లో మోషన్లో మనం హీట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇది ఆయిల్ బాగా వేడెక్కుతూ ఉంది. ఈ రోజ్మెరీ ప్లాంట్ మాత్రం మనకి ఈ మధ్యకాలంలో నర్సరీలో బాగా దొరుకుతుందండి. బయట అందరిళ్ళల్లో దొరకలేకపోయినా నర్సరీలో మాత్రం మనం స్పెషల్గా అడిగామంటే రోజ్మెరీ ప్లాంట్ ఇవ్వండి అని అడిగామంటే వాళ్ళే చూపించిస్తున్నారు. తెచ్చి ఒక మొక్క నాటుకున్నాం అనుకోండి, మనకు బాగా యూస్ఫుల్ అనమాట. ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మాయిలు ఉంటారు, ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది నేను కూడా ఒక మొక్క తెచ్చి వేసుకున్నాను. దీన్ని చక్కగా ఈ విధంగా బాయిల్ అయినాక దీన్ని మరలా చల్లార్చి పెట్టుకోవాలి. పక్కకు దించేసి పెట్టుకొనేసి చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. చల్లారినాక మనము ఇవి లీవ్స్ అన్నీ కూడాను తీసి ప్రక్కన పెట్టేసేసుకొని తర్వాత ఇలా ఒక బాటిల్ తీసేసుకొని ఆయిల్ అంతా చక్కగా నీట్గా ఉంచి పక్కన వేసుకోవాలి. ఆకులు తీసేసి ప్రక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆకులు అందులో ఉంచకూడదు, ఇంకా ఇలా తీసేసుకోవాలి.
నీట్గా మన స్పూన్తోనే తీసేసుకోవచ్చు. ఇలా అంటే వచ్చేస్తాయి. కలర్ కూడా చూడండి, ఆ లీవ్స్ కలర్ అంటే ముందు మనం మీకు చూపించినప్పుడు లీవ్స్ కలరు ఇప్పుడు కలర్కి డిఫరెన్స్ ఉంది. బాగా అందులో ఉండేటువంటిదంతా కూడాను ఆయిల్లోకి వచ్చేసి ఉంటుంది అన్నమాట. ఇవి తీసేసేయాలి. మనకి దీంతో ఈ రోజ్మెరీ లీవ్స్ తోటి వాటర్ కూడా తయారు చేసుకోవచ్చు మనం. అది ఇంకొక వీడియోలో మీకు ఒకసారి పెడతాను. ఇది ఆయిల్. ఈ ఆయిల్ ఎన్ని రోజులున్నా పాడవదనమాట. దీన్ని చక్కగా మనము వీక్లీ ట్వైస్ థ్రైస్ అయినా కూడాను తీసుకునేసి అప్లై చేసేసుకొని తర్వాత మనం తలస్నానం చేసే ముందు చేసుకోవచ్చు. మామూలుగా కూడా డైలీ అప్లై చేసుకుంటుండొచ్చు. కంపల్సరీ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి. దీనివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మీరందరూ ట్రై చేసి చూడండి ఒకసారి. దీనివల్ల యూజ్ ఉందని మీరే నమ్ముతారనమాట. చాలా యూస్ఫుల్ అటువంటి ఆయిల్ అనమాట ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.